హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, నిన్న ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై కొంచెం స్టార్టింగ్లో తడబడినా కూడా ఈ తిలక్ వర్మ వాళ్ళందరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ స్కోర్ని భయంకరంగా పెంచేశారు. 206 ఒక 14th ఓవర్ దగ్గర దాకేమో 118 120 ఉంది. తర్వాత లాస్ట్ 5 ఓవర్స్లో మ్యాచ్ని భయంకరంగా వాళ్ళ వైపు తిప్పుకొని మ్యాచ్ని మార్చారు. తిలక్ వర్మ బెస్ట్ ఇన్నింగ్స్. రోహిత్ శర్మ 18 runs కొట్టారు, కానీ అంతేం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. తర్వాత మిగిలిన వాళ్ళు చేసి మ్యాచ్ని కొంచెం ముందు దాకా తీసుకెళ్ళాడు. సో దాంతో మ్యాచ్ 206 దాకా వెళ్ళింది. అయితే ఢిల్లీ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేసింది, కానీ లాస్ట్ డెత్ ఓవర్లో మ్యాచ్ చేతులు ఎత్తేసారు. పూర్తిగా ముంబైకే అనుకూలంగా మారిపోయింది మ్యాచ్. దాంతో ముంబై 206 runs స్కోర్ చేసింది. వికెట్స్ కూడా కొన్ని తక్కువ వికెట్సే తీశారు, పెద్ద ఇంపాక్ట్ ఉన్న వికెట్స్ తీయలే. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ ఇన్నింగ్స్లో ఢిల్లీ ఓపెనింగ్ బాగానే చేసింది. ఓపెనింగ్లో ఒక వికెట్ పడిపోయింది, కానీ ఓపెనింగ్ బాగా చేసింది. అప్పుడెప్పుడు 300 కొట్టిన కరణ్ నాయర్ ఈ మ్యాచ్లో విజృంభించి బ్యాటింగ్ చేసి 89 runs కొట్టాడు. క్లాసిక్ ఇన్నింగ్స్ అప్ప. ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మ్యాచ్ని మొత్తాన్ని మార్చుకున్నాడు. సో దాన్ని బట్టి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్ట్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది. సో అతను అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ మొత్తం డిజాల్వ్ అయిపోయినట్టు అయింది. ఎందుకంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడిపోవడం, వచ్చిన వాళ్ళందరూ తొందరగా మ్యాచ్ విన్నింగ్ చేయాలనే ఆలోచనలో మ్యాచ్ అవతల పక్క వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేయడం, వికెట్లు కరెక్ట్గా పడిపోవడం, 1% ఛాన్స్ కూడా లేకుండా చేసుకున్నారు మ్యాచ్ని గెలవడానికి. 19 ఓవర్స్కి వచ్చేటప్పటికి 193కి ఆల్అవుట్ అయిపోయారు. 193కి ఆల్అవుట్ అయిపోయి మ్యాచ్ మొత్తం ముంబై చేతిలో పెట్టాడు. అసలు ముంబై 12th ఓవర్ 13th ఓవర్ దాకా ముంబై ఎవడు గెలుస్తాడు అనుకోవాలి. లాస్ట్లో ముంబైలో బూమ్రా, తర్వాత కరణ్ శర్మ వీళ్ళందరూ కలిసి మ్యాచ్ని పూర్తిగా టర్న్ చేశారు. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, ముంబై బౌలింగ్ అటాక్ ఫస్ట్లో కొంచెం తేలిపోయింది. ఈ మ్యాచ్ కూడా ముంబై కన్సిస్టెంట్గా ఓడిపోద్ది అనుకున్నాం, కానీ లాస్ట్ 7 to 8 ఓవర్స్ ముంబై మొత్తం వాళ్ళ వైపు మ్యాచ్ మార్చేసుకుంది. ఆ మార్పుతోనే మ్యాచ్ మొత్తం వాళ్ళు చేయడం మరి. లాస్ట్లో మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటే కరణ్ నాయర్ వికెట్, కేఎల్ రాహుల్ వికెట్, తర్వాత స్టబ్స్ వికెట్, ఈ 3 వికెట్ వరుసగా పడడంతో మ్యాచ్ మొత్తం పూర్తిగా ముంబై వైపు మారిపోయింది. అసలు ముంబై గెలుస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వికెట్లు నేను చూసేటప్పటికి 6 వికెట్స్ పడుతున్నా కూడా కొడతారులే అశుతోష్ శర్మ వాళ్ళు కొడతారని అనుకున్నా, కానీ అశుతోష్ శర్మ, విప్రాజ్ గట్టిగానే ట్రై చేశారు, కానీ మ్యాచ్ని గెలిపించలేకపోయారు. ఎందుకంటే కొన్ని మ్యాచ్లు మన చేతుల్లో ఉండవు. సో దాన్ని బట్టి ఢిల్లీ ఫస్ట్ డిఫీట్ చూసింది, అది కూడా ముంబై చేతిలో. ముంబై ఢిల్లీని ఓడిచ్చేసింది. దాదాపు మేబీ 13 runs తేడాతో ముంబై గెలిచింది. దాన్ని బట్టి ముంబై వాళ్ళు బౌలింగ్ లైనప్ జస్ట్ నేను లక్ ఫ్లేవర్ చేసింది అనుకుంటున్నాను, అంతే, అంతకుమించి పెద్ద ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు వర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.